మంత్రి అదేవిధంగా మన ఉభయ గోదావరి జిల్లాల ముద్దుబిడ్డ పితాని సత్యనారాయణ గారికి ఇతర పెద్దలకు నా నమస్కారాలు. ఈరోజు శుభమైన దినం. ఎందుకోసమంటే మన భారతదేశ చరిత్రలో ఎన్నో వందల సంవత్సరాలు మహమ్మదీయుల పరిపాలన నలిగిపోయిన తర్వాత మళ్ళీ ఆంగ్లేయుల పరిపాలనలో నలిగిపోతున్న రోజుల్లో మొట్టమొదటిసారి ఎదురు తిరిగి బ్రిటిష్ వారికి నిలిచి తన ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహం మార్పేరు సెంటర్లో మన ప్రధాన సత్యనారాయణ గారి ఆశీస్సులతో మన రెడ్డి సంఘం వారి కృషితో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి యొక్క శ్రమ, ఆయన యొక్క త్యాగం మనం మనవకూడదు. అదేవిధంగా పెద్దలు రిక్వెస్ట్ చేశారు మంత్రి వారికి, వారికి ఆయన విగ్రహాన్ని మన రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఏర్పాటు చేయించడానికి తగిన ఏర్పాట్లు చేయించవలసిందిగా నేను ఈ సభాముఖంగా వారికి నేను మనవి చేస్తాను. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు నిజమైన స్వతంత్ర పోరాటగాడు. అదేవిధంగా మన భారతదేశాన్ని ఈరోజు మనం స్వేచ్ఛగా వాయువులు పీల్చుకుంటామంటే వారి యొక్క త్యాగం మరవరానిది. మనం మన భారతదేశాన్ని కుల మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కళలు కన్నటువంటి భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలి. వేరే సర్వాస్కర్ కళలు కన్నటువంటి భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలి. అదేవిధంగా మన యొక్క బిఆర్ అంబేద్కర్ కళలు కన్నటువంటి కళల్ని మనం నిర్మించుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. వీళ్ళంతా కూడా నిజమైన పోరాట యోధులు, నిజమైన స్వతంత్ర పోరాట యోధులు. తర్వాత చాలా మంది వచ్చారు స్వతంత్ర పేరు మారు పేరులతో మేమే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చామని ఈ రోజుకి చాలా మంది ఉన్నారు. పితామహులుగా వేరే విధంగా పేర్లు పెట్టుకున్నారు. కానీ నిజమైన పోరాటాలు మన భారతదేశ పోరాటాలు నరసింహారెడ్డి గారు, అల్లూరి సీతారామరాజు గారు, సుభాష్ చంద్రబోస్, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇటువంటి వ్యక్తులు మనం స్మరించుకుంటూ ఉండాలి. 3 లక్షల చిల్లర గుడి స్తంభాలకి అర్పితమైన